భార్య అక్రమ సంబంధాలు పెట్టుకుందని చెప్పి భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు 19 పేజెస్ సూసైడ్ నోట్ రాసుకొని మరీ చనిపోయారు అన్నమాట హుస్సేన్ సాగర్లో. సో దాని గురించి మీరు ఏమంటారు? ఒకటి చెప్తా, ఇప్పుడు ఎవరైనా కానీ ఆడవాళ్ళ మధ్యలో చాలా రేర్గా ఈ పెళ్లి చేసుకొని ఒక్కొక్కటి ఉండడం ఒక్కొక్కటి చాలా జరుగుతుంది. నేను ఏం చెప్తాను అంటే, మీ అమ్మ నాన్న మన అమ్మ నాన్న ఒక అబ్బాయితో పెళ్లి చేస్తారు. పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి తర్వాత 100 చేసుకో. పెళ్లి తర్వాత కూడా మన భర్త అతనే మన భార్య అతనే ఉండాలి. కానీ అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్త ఉన్నా కూడా ఇంకో భర్తతో ఉండాలి, అతను కాకుండా ఇంకోటి ఉండి అంటే చాలా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది నాకు కూడా తెలియదు. దయచేసి ఇప్పుడు అర్థం చేసుకోండి. ఒక అబ్బాయి ఒకరితో పెళ్ళినప్పుడు అతనే నీ సర్వస్వం, అతనే నీ జీవితం లెక్క ఉండాలి. అంతేగాని చిల్లర లెక్క ఏదో సోకులు చూసి ఒక అందం చూసి వీడి కాకుండా వాటితో అక్రమ సంబంధం ఏం చేసుకుంటావు? మహా అయితే దేనికోసం? దానికోసం సుఖం కోసమే కదా. ఒక్కొంత ఉంటానంటే సుఖం కోసమే తప్ప వేరేది ఏం లేదుగా. అతను సాఫ్ట్వేర్ ఆఫీస్ డబ్బులు బాగానే వస్తాగా. పాపం భార్య వేరేది నువ్వు తట్టుకోలేక అతను విషయం సాగలో చనిపోయాడు. అంటే ఇట్లా జరుగుతుంది. నాకు బాధ అనిపిస్తుంది. అరే ఎందుకు రా పెళ్లి చేసుకోవాలా వద్దారా అని అనిపిస్తుంది. అంటే మనం నమ్మి పెళ్లి చేసుకుంటాం, తోడు ఉంటే పెళ్లి చేసుకుంటే మీ సొంత అమ్మాయిని వాళ్ళని కోసం అక్రమ సంబంధాలు ఇలా చాలా జరుగుతాయి. ఇంట్లోనే చంపేస్తాను అండ్ ప్రియుని పిలిచి ఇంట్లో చంపేస్తాను చాలా జరుగుతున్నాయి. సో సొసైటీలో ఇలాంటి తగ్గియాలా అండ్ దీనికి ఏదైనా చర్యలు తీసుకోవాలని కోరుకుంటాను. ఎందుకంటే ఆ బాధ ఎక్కువ ఉంటుంది. ఆ పెయిన్ 19 పేజీలు రాసి చనిపోయినా అంటే నాకు ఎంత బాధ, ఎంత లోన్ ఉండి అతను కూడా ఫ్యామిలీ పిల్లలు కూడా పాపం అంటే ఒంటరితోనే అయిపోతాయి కదా. ఇప్పుడు డబ్బులు సంపాదించి ఏం చేసుకుంటారు? సొంత వాళ్ళు లేకుంటే నీకు సోకులు అంటే ఇప్పుడు నీకు సుఖం కోసం ఒక్కొక్కరు పోతున్నావు కదా, అది ఏం చేసుకుంటావు? ఇంట్లో సొంత భర్తను వేసుకొని పిల్లలు వేసుకొని మీ అమ్మ నాన్న వీళ్ళ ఫ్యామిలీ 2 ఫ్యామిలీ కదా, ఏం జరుగుతుందో సమాజంలో తెలుస్తుంది. ఇప్పుడు పిల్లలు ఉంటుండగా అలాగే భర్త ఉంటుండగా ఇంకా ఇద్దరు లవర్స్ మెయింటైన్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్? అసలు సమస్య ఎదుర్కొంటుంది ఏంటంటే, ఒకటి చెప్పాలంటే ఇద్దరు పిల్లలు ఉన్నాక కూడా మళ్ళీ ఇద్దరు లెవెల్ మెయింటైన్ చేసిందంటే రియల్గా అలాంటి దాన్ని చంపేయాలా. ఫస్ట్ వాడు చచ్చిపోవడం కాదు, దాన్ని చంపేయాలి భయ్. దాన్ని చంపేసి నీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అలాంటి ముండలను ఇచ్చిపెట్టాలా. అది ఒక్కసారి దారి తప్పిందనుకో ఆ దారిని వెళ్తూ ఉంటాయి. సో ఇలాంటి ఎవరు జరిగినా కూడా ఒక్కసారి వాళ్ళకి విడాకులు ఇచ్చి నీ లైఫ్ నీ పిల్లల లైఫ్ చూడండి భయ. మీరు చనిపోతే వాళ్ళ పిల్లలకి తింది భయ. ఆమె అట్లనే 10 మందితో పోతుంది. ఆ పిల్లలు అనాథ అవుతారు కదా. పాప పిల్లల ముఖమే చూడండి. ఏదో మీకు జరిగింది కదా, ఏదో నువ్వు సూసైడ్ చేసుకుంటే నీ పిల్లలు మరి ఆమె అట్లనే వెళ్ళిపోతుంది. పిల్లలు అనాథ అయిపోతారు కదా. పిల్లల ముఖమే చూడండి. అలాంటి దాన్ని చంపేయండి, పిల్లల భవిష్యత్తును చూడండి.